అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వెలుగు చీకట్ల మధ్య. రచయిత ఉరిటి సులేఖ గారు. ఇక కథలోకి వెళితే, వెలుక్కి చీకటికి వారధిలా ఆ సాయంత్రం నీటి మబ్బుల దొంతర్లతో నిండుగా కనిపిస్తుంది. ఏదో చెప్పలేని వ్యధ, అది అందమైన బాధ. ఆ మౌనం కూడా మనోహరంగా, అనుభూతితో మాత్రమే అల్లుకుపోయేలా, వ్యక్తీకరణకు అంతు చిక్కనట్టు స్పందించే ప్రతి మనసు ఆరాటపడుతుంది. అట్లాంటి పరిసరాల్లో తడిసిపోతూ ఏదో భావాన్ని తమకు చేతనైనట్టు ప్రకటించాలని అందులో సైతం అసంతృప్తే. అసలు ఆర్టిస్టుకి ప్రాణం ఊపిరి అంతా ఈ అసంపూర్తే. ఏదో సాధించేయాలనే ఆరాటమే, ఇంకా ఏదో పొందేయాలనే తపనే. ఆకాశపు అంచుల్లో శూన్యాన్ని, భూగోళపు అగాధాల్లో అనంతాన్ని ఆస్వాదిస్తూ తన మనోచిత్రానికి ఒక రూపాన్నివ్వటానికి ఆయత్తమవుతుంది కావ్య. ఏ దూర తీరాల నుండో ఎవరో మహోన్నతుడు ఇంకా ఏదో మధురానుభూతుల్ని నా కోసమే కాన్కగా పంపుతున్నట్టు, మూగ సందేశాన్ని ఈ వర్షపు నీటి తంత్రుల ద్వారా చేరవేస్తున్నట్టు, నేలని తాకి చిట్లుతున్న వర్షపు నీటి చుక్కల్లో పడుచుపిల్ల చెక్కిళ్ళు నవ్వుతూ, రంగులేని వాననీరు సైతం ఎర్రమట్టితో కలిసి మురిసిపోతూ మెరుస్తోంది. ఆ వాక్యాల్ని తమకంగా చదివి ఇంత ఆర్ద్రతని సొంతం చేసుకున్న ఆ హృదయం నా సొంతం కావటం నిజంగా నా అదృష్టం. ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూసి ఆమె చేతిని సుతారంగా నొక్కి వదిలేశాడు కార్తీక్. ఆమె అనురాగాన్ని నింపుకున్న కళ్ళతో తదేకంగా అతన్నే చూసి లోపలికెళ్ళింది. ఓ 3 నిమిషాల తర్వాత వేడివేడి కాఫీ కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. బిట్టర్ కాఫీ నాకిష్టమని నీకెలా తెలుసు? సిప్ చేస్తూ అడిగాడతడు. నీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి, కంటి కొసల్లోంచి ప్రేమను జార్చుతూ చెప్పిందామె. ఆ సమాధానం ఆనందంగానే ఉన్నా అతడు ఆశించినది మాత్రం అది కాదు. మెడవంపు నుండి ఆరంభమై భుజాలపై 1/4 భాగం వరకు ఆచ్ఛాదన లేకుండా నిర్లక్ష్యంగా పరచుకున్నట్టు నిగ్గుతేలిన పరువం ప్రత్యేకంగా ప్రస్ఫుటమవుతూ అందరిలోనూ కనిపించేదే అయినా అతి మామూలుగా ఆ నగ్నత్వం కూడా కలిసిపోతుంది. ఏ గొప్పతనాన్ని ఆపాదించుకోదు. కానీ చాలా కొద్దిమంది స్త్రీలలో మాత్రమే తన ఉనికిని అందంగా ప్రదర్శిస్తుంది. అలానే ఏ రంగుల కలల్లోనో విహరిస్తూ 36 నుండి 66లోకి అకస్మాత్తుగా జారిపోతున్న సెలయేటి పాయ వయ్యారంగా కదులుతోన్నట్టు బయట పక్క నుండి తొంగి చూస్తున్న శృంగారం కొంతసేపు మౌనంగా ఆమెనే గమనించి అతడు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. కావ్యలో చిరునవ్వు కనుమరుగయ్యింది. ఉన్నట్టుండి హఠాత్తుగా ముభావంగా మారిపోయిన కావ్యని చూస్తూ, ఏమైంది? అకస్మాత్తుగా ఇలా మారిపోయావు? అనునయంగా అడిగాడు కార్తీక్. ఎప్పుడూ ఇంతే, నువ్వు లేకపోతే అంది నీటి తెరను కంటిరెప్పతో అదిమి. అతడిలో రవ్వంత బాధ. తేరుకుంటూ, షు, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అట్లా బాధపడతావేం? పోనీ ఈ పూట ఇక్కడే ఉండిపోనా? వద్దు, నీ మనసు నాకు తెలుసు అంది ప్రేమగా చూస్తూ. ఆ కళ్ళల్లో అమాయకత్వం అతన్ని కట్టిపడేసింది. కానీ అతడు కోరుకున్నది మాత్రం అది కాదు. ప్రపంచంలో ఉన్న ముగ్ధత్వం అంతా ఓ రాశిలా ఆమె రూపంలో పోసినట్టు ఆర్తిగా ఆమె కళ్ళపై చుంబించాడు. ఆమెలో ఒకలాంటి మైకం. వర్షం ఉధృతం అవుతుంది. వర్షపు నీటి చప్పుళ్లతో పాటు వారి హృదయాల శబ్దాలు తాళం వేస్తూ. ఆ స్పందన మనసుకు మాత్రమే. ఆ కలవరం హృదయపు అంచుల్ని దాటలేకపోతోంది. లిబిడో స్తబ్దుగా మిగిలిపోయింది. ఉలికిపాటు కంటి వంపుల్లో, ఉత్సాహం అంతరంగపు పల్చటి పొరల్లో, ఉత్తేజం కొనగోటి కొసల్లో సతమతమవుతూ పరిమితమైపోతే ఇద్దరిలోనూ ఏదో వెలితి, అసంతృప్తి, అసంపూర్ణతే. కేవలం ప్రేమ, ఆకర్షణ కరువైన ప్రేమ, అతి స్వచ్ఛమైన ప్రేమ, కాంక్ష కరువైన ఆర్తికి నోచుకొని నిర్మలమైన ప్రేమ. అతడు చొరవ చేసి తనలో ఐక్యం చేసుకుంటే బాగుండుననే ఆమె తపన. ఆమె తనలో కాంక్షగా కలుపుకుంటే బాగుంటుందనే అతడి ఆరాటం. ఒకరికొకరు దగ్గరైనా ఏ విద్యుద్ఘాతము వారిని కదిలించలేదు. సేద తీరుతున్న బాటసారిలా ఆమె ఎదపై అతడు తలపై చిన్నగా జోకొడుతున్నట్టు ఆమె. అక్కడ కనిపిస్తున్నది ఆప్యాయత, కేవలం ఆప్యాయత. ఎటువంటి అలజడికి నోచుకొని అనురాగం. అతడు వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు. ఆమె అతన్ని సాగనంపటానికి లేచింది. కానీ ఆ క్షణంలో అతడు ఆమె నుండి కోరుకున్నది వేరు. ఆమె ఎదురు చూసింది అతడు ఆగిపోతాడని.
అతడు ఎదురు చూశాడు ఆమె తనని ఆపేస్తుందని. రెండూ జరక్కపోగా చీకటి మాత్రం తోడయింది ఇద్దరికీ. ఇద్దరిలోనూ సంఘర్షణ నెమ్మదిగా ఆరంభమైంది. అది తాము తప్పు చేశామేమో అని కాదు, సంఘం ఘోష పెడుతుందని కాదు, మరి ప్రకృతి సహజంగా జరిగే ఆ తప్పు జరగలేదేమో అని. అసలది తప్ప కాదు, కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో సుందరమైన ఏకాంతంలో ప్రకృతి పురుషుల మధ్య అది జరక్కపోతే తప్పు, అసలైన తప్పు. ఈ తప్పు సర్దిద్దుకోవటమెలా? అందులోనూ త్వరలో ఒకటి కాబోతున్న జంట తమలో చెలరేగుతున్న భావాల్ని దాచేసుకుంటూ ఎవరికి వారే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారి అదరాలు విప్పి మాట్లాడకపోయినా ఒక్కటైన మనసులు చేసుకున్న గమ్యం మాత్రం ఒక్కటే, విరహం. కొంతకాలం దూరంగా ఉండాలనే నిర్ణయం. కావ్యకు మాట మాత్రమన్నా చెప్పకుండా ఆ సాయంత్రమే కార్తీక్ ఊరెళ్ళిపోయాడు. అంతగా వాళ్ళ మనసులైతే కలిశాయి కానీ తనువులు మాత్రం కాదు. కావ్య ఏ పని సవ్యంగా చేయలేకపోతోంది. కార్తీక్ ఏ విషయం మీద శ్రద్ధ చూపించలేకపోతున్నాడు. అనుక్షణము ఏదో కోల్పోయిన అనుభూతి. ఇద్దరికీ నిద్రలేదు. విరహానికున్న శక్తి ఇద్దరికీ అనుభవంలోకి వచ్చింది. ఇద్దరూ తమలో తాము తర్కించుకున్నారు. దానికి పర్యవసానంగా ఆ సాయంత్రం శుభ్రంగా తయారై కార్తీక్ కావ్య ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. చాలా కాలం తర్వాత మాట్లాడడం వల్ల, చెప్పకుండా వెళ్ళిపోవడం వల్ల కావ్య అందంగా అలక సాగిస్తుందని, చిరుకోపం ప్రదర్శిస్తుందని, ఆమెను లాలించి ఓలలాడించి ఏకమవ్వాలని ఏవేవో కలలు కంటూ కాలు పెట్టిన కార్తీక్కు నిరాశే ఎదురైంది. అతన్ని గాంచిన ఆమె కళ్ళల్లో నవ్యజ్యోతులు వెలిగినా వాటిని రెప్పల మాటున దాచేసి చాలా మామూలుగా వాళ్ళ ఊరి విషయాలు ఆరా తీయసాగింది. అలా మాట్లాడుతుందే కానీ ఎలా ఉన్నావు అని అతడు ఆత్రంగా పలకరిస్తాడేమోనని ఆశగా చూసి నిస్సహాయంగా మిగిలిపోయింది కావ్య. అంతలో బయట ఆడాళ్ళంతా మల్లెలు కొంటున్న అలికిడితో మల్లెపూలంటే నాకు ప్రాణం అంది అతడికి వినపడేలా. అతడి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చూసి నువ్వు వస్తున్న దారిలో మల్లెతోటలుంటాయి కదూ అంది నెమ్మదిగా. అతడు మనసులోనే నవ్వుకుంటూ మల్లెలు తెమ్మనమని గారంగా అడగొచ్చుగా అనుకున్నాడు. అలా నిమ్మలంగా కాకుండా రేపు నే తెస్తా అనొచ్చుగా. మనసులోనే ఆ భావనని నొక్కిపట్టి పైకి మాత్రం నవ్వేసింది కావ్య. వెన్నెలెందుకో ముసుగు మూల దక్కుంది. అతడు వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం మల్లెల్ని దాచేసి బుంగమూతితో అలక సాగించే కావ్యని ముద్దులతో ముంచెయ్యాలని హడావుడిగా వచ్చాడు కార్తీక్. దోసిట్లో మల్లెలతో ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ కురుల్లో తురుముతాడని ఆశగా చూస్తున్న కావ్య శూన్య హస్తాలతో కనిపించిన కార్తీక్ని చూసి భావరహితంగా నవ్వింది. ఆమెను అట్లా చూసిన అతడు నిర్వేదంగా మొహం పెట్టి ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి వెళ్ళి దోసిట్లో తీగ మల్లెలతో వచ్చాడు. అతని కళ్ళల్లో భక్తితో కూడిన ప్రేమ. ఓ ప్రేమ పూజారి తన దేవత ముంగిట అభిషేకానికి సంసిద్ధుడవుతున్నట్టు. ఆ ప్రాంగణంలో ఆప్యాయత స్రవిస్తుంటే, అక్కడి ఆకాశం అనురాగపు జల్లుల్నే కురిపిస్తుంటే, అక్కడి పుష్పాలు ప్రేమ సుగంధాల్నే విరజిమ్ముతుంటే ఆమె నవ్వింది. ఆ నవ్వు అతడి మనోవీచికల్లో అభయమిస్తున్నట్టు అనిపిస్తుంటే ఆ నవ్వులో కవ్వింపు ఆమెలోనే ఇంకిపోయింది. కార్తీక్ అంటూ అతన్ని తమకంగా హత్తుకుంటూ ఆల్చిప్పల్లాంటి కళ్ళని మత్తుగా మూసుకుంటే అతడిలో ఎటువంటి స్పందన లేకపోవడం గమనించి ఒక్కసారి తేరుకుంటూ అతన్ని విదిలించి దూరంగా జరిగింది. కార్తీక్, నువ్వు నాలోని కళని మాత్రమే ప్రేమించావు. నువ్వు కేవలం ఆరాధకుడివి. ఆర్టిస్టుకి అసంతృప్తి ఊపిరైతే అదే అసంతృప్తి మన ప్రేమలోనూ నేను అనుభవిస్తుంటే నా వాంఛ తీరే మార్గమే లేదా? కళలో అసంపూర్ణత వాంఛనీయమే, అది అవసరం కూడా. కానీ ప్రేమలో మాత్రం కాదు. ప్రేమకు కావలసింది ఓ పరిపూర్ణత. అది మనలో లోపించింది. పో నాకు దూరంగా, శాశ్వతంగా. కోపంతో ఆమె నయనాలు మందారాలు అయ్యాయి. అవమానంతో ఆమె అధరాలు అదురుతున్నాయి. హృదయాంతరాలంలో అదమబడ్డ తుఫానుకు వక్షోజాలు ఎగిసిపడుతున్నాయి. ఓడిపోతున్న లిబిడో నడుం వంపుల్ని ఇంకాస్త వంచేస్తూ సరిగ్గా అప్పుడు అతడిలో కంపనలు మనసు అగాధంలో నెమ్మదిగా రాజుకుంటూ గుండె లోయల్లో నిక్షిప్తమైన కాంక్షని మండిస్తూ లావాలా పొంగిపోతున్న లిబిడో అతడాగలేదు. విశాలమైన అతడి బాహువుల్లో ఆమెను చుట్టేస్తూ, కావ్య, నీలో నాకు కావలసింది ఇదే. నీ లాలనతో పాటు నీ శాసనాలు కూడా నాకు కావాలి. నీ ప్రణయంతో పాటు నీ ప్రళయం కూడా నాకు కావాలి. ఓ సత్యభామలా నాకు ఆజ్ఞ జారీ చెయ్యాలి.
నేను నీ దాసున్నవ్వాలి. అలా నిన్ను చూడటం నాకిష్టం. విపరీతమైన నీ ప్రేమలో నేను ఉక్కిరిబిక్కిరవుతున్నా. ప్రేమలో సైతం వెరైటీ కావాలి. నిన్ను బతిమాలుతూ నే మురిసిపోవాలి. అది నా బలహీనతే కావచ్చు, నీకు నవ్వు తెప్పించవచ్చు. అయినా కానీ ప్రేమలో మోనోటని నే భరించలేను. నువ్వు నా ప్రాణం. అతడు గుసగుసగా ఆమె చెవిలో చెప్తుంటే ఓవైపు విస్తుపోతూ తన్మయంగా అతన్ని అల్లుకుపోయింది కావ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.